వెజైనల్ డిశ్చార్జ్ ఇది అందరి ఆడవాళ్ళకి కామన్ గానే ఉంటుంది, కానీ చాలా మందికి ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వెజైనల్ డిశ్చార్జ్ అనేది రొటీన్ గా సర్వైకల్ అండ్ వెజైనల్ గ్లాండ్స్ నుండి సెక్రీట్ అవుతుంది. సో దానివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. క్లెన్స్ చేయటానికి, అక్కడ మాయిశ్చర్ గా ఉండటానికి, డ్రైనెస్ ప్రివెంట్ చేస్తుంది అండ్ లూబ్రికేషన్ కి ఉపయోగపడుతుంది అండ్ మెయిన్లీ అక్కడ ఎసిడిక్ pH అనేది మెయింటైన్ చేసి దానివల్ల ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ప్రివెంట్ చేస్తుంది. వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అండ్ ఏజ్ తో హార్మోనల్ టాబ్లెట్స్ ఏదైనా వాడుతున్నా లేకపోతే మెన్స్ట్రువల్ సైకిల్ బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో మరి అసలు డాక్టర్ ని ఎప్పుడు కలవాలి, డిశ్చార్జ్ ఎప్పుడు అబ్నార్మల్ ఎలా తెలుస్తుంది అంటే కలర్ అనేది మారుతుంది. సో కలర్ ఎప్పుడైతే ఎల్లోయిష్ గా కానీ, గ్రీనిష్ గా కానీ, గ్రేయిష్ గా కానీ అట్లా మారుతుంది, లేకపోతే వైటిష్ ఎక్కువ కర్డీ డిశ్చార్జ్, పాలిరిగినట్టు కానీ ఇట్లా ఏదన్నా ఉన్నా, ఆ డిశ్చార్జ్ తో పాటు బాగా ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ, అక్కడ రెడ్నెస్, లేకపోతే యూరిన్కి వెళ్ళేటప్పుడు పెయిన్, బాగా డిస్కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి కడుపులో నొప్పి, స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఇవన్నీ కూడా అబ్నార్మల్ చేంజెస్. సో ఈ సిమ్టమ్స్ ఏదన్నా ఉన్నప్పుడు మీ డాక్టర్ ని కలిసి ఎగ్జామిన్ చేసి అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా లేకపోతే ఈస్ట్ ఇన్ఫెక్షనా అనేది చూసి దాన్ని బట్టి మెడికేషన్ అయితే ఇస్తారు. సో వెజైనల్ డిశ్చార్జ్ అసలు ఏమి సిమ్టమ్స్ లేవు అనుకుంటే కనుక వరి అవ్వాల్సింది లేదు. ఏదన్నా సిమ్టమాటిక్ గా ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ ని కలిసి చెక్ చేయించుకోండి.